హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఇవాళ మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చేయడం చాలా చాలా ఈజీ అండ్ అలాగే టేస్ట్ వచ్చేసి చాలా కమ్మగా ఉంటుందండి. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనకు వంట చేయడానికి టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా నచ్చుతుంది అందరికీ. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర కడిగి తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కొబ్బరి, అర స్పూన్ జీరా, పావు టీ స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 పచ్చిమిర్చి అండి. ఇది మీ ఆప్షనల్, ఎంత కారం అయితే అంత తీసుకోవచ్చు. అలాగే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 1 టీ స్పూన్ కారము, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇందులో 2 నుంచి 3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2-3 టీ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు ఇవన్నీ బాగా దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇది వేగేటప్పుడు కమ్మటి వాసన వచ్చి మీ ఇండ్లు మొత్తం గుమగుమలతో నిండిపోతుందండి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఇందులో మనం ముందుగా చల్లారబెట్టుకున్న 1 కప్పు అన్నాన్ని వేసేసి ఆ గుజ్జు మొత్తము రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ రైస్ కన్నా మనము పిల్లలకి లంచ్ బాక్స్ లాగా పెట్టిస్తే అస్సలు ఏ గొడవ లేకోకుండా, ఒక్క మెతుకు కూడా లేకుండా ఖాళీ లంచ్ బాక్స్ దర్శనం ఇస్తుందండి ఈవినింగ్ అయ్యేసరికి. సో మీరందరూ ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ మసాలా రైస్ రుచి మరింత పెరగాలంటే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే అంతేనండి,